కూడా కర్నూలులో పీకలు బాగా కోస్తా అని చెప్పారు. నాకు తెలియదు, నేను కోస్తాను. నమస్తే అన్నయ్య. నమస్తే తమ్ముడు. ఓ ఎస్పీ, నువ్వు ఇక్కడ ఉన్నావన్నమాట. ఏముంది బాస్, నీ చెప్పుడు పుడి మాటలు తిని మీరు పెట్టే ఒక్క మొక్కల కోసం కుక్కకు పారేసి బిస్కెట్ల కోసమైనా సరే ఈ పనులు చేయడం కోసం ఉండాలి కదా సార్. అన్నయ్య, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. సాంబా అంట నేను ఒక అమ్మాయి కోసం వెళితే వాడు నాకు రొమ్ముల్లో తల్లాడు. నువ్వు వాడి ఎందుకు చూడాలి? బాస్, సాంబా అంట విన్నవాడి పేరు? ఆడి పేరు విన్నాను నేను. చిన్న బాస్, మరి వాడు సంగతి ఏంటో నా వద్ద కాదు సారు. మీరు ఏమైనా చేయగలిగితే దానిని కూడా అలాగే సూర్యగణిలో తీసుకొచ్చి అంతే తప్ప నాకు డిపార్ట్మెంట్ చెడు అలవాటు చేయకూడదు మీరు. అన్నయ్య, వాడి పని నువ్వే పెట్టాలి. అది నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. ఇక వాడి సంగతి నువ్వే చూసుకో. గుడ్ బై. ఓకే తమ్ముడు, ఆడిని చంపి నీ ముందు తీసుకొస్తాను. మరి ఈ సమయంలో అన్ని పనులు చేసి పెడుతున్నాను కదా, కాస్త అంత నాకు కూడా ఏమన్నా చూపిస్తారా? ఓ చిలక, నీకోసం ఒక చిలకని మాట్లాడా. నైట్ మాట్లాడా. రప్పిస్తా చిలకనే. చాలు సార్, ఈ జన్మకి మీకు ధన్యం ఉంటాను సార్. ఓ పాప, ఇట్రా అమ్మ. చిట్టి చిలక ఇట్రా అమ్మ.